యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఉపవాసం యొక్క శక్తి 3వ భాగం ధ్యానించుకుందామండి. ఇంకా బైబిల్లో ఉపవాసం అంటే ఏంటి, మనం ఎలా ఉండాలంటే ఒక్క మాటలో చెప్తున్నా అండి, మనము క్రైస్తవులు అని పిలువబడే వాళ్ళము క్రీస్తులాగా ఉండాలి. ప్రతిరోజు కొంచెం కొంచెంగా క్రీస్తు రూపంలోనికి మార్చబడాలన్నమాట. ఆయనలాగా దేవుని చిత్తం చేయాలి. ఒక్కొక్కటి ధ్యానించుకుంటుంటే గెత్సెమనే తోటలో యేసుప్రభుని బంధించడానికి యూదా ఇస్కారియోతు మరి సైనికులను తీసుకొని వస్తాడు కదండి. దేవాలయ గార్డ్స్, రోమా సైనికులు చాలామంది కత్తులతో గుదియలతో వస్తారంట. అప్పుడు యేసుప్రభు అడుగుతారు వాళ్ళని, మీరు ఎవరిని వెతుకుతున్నారని. యోహాను 18:8 అండి. వాళ్ళు చెప్తారు, నజరేయుడైన యేసును అని. అప్పుడు ఆయన అంటారు, నేనే నజరేయుడైన యేసును నేనే, మీరు నన్ను వెదకుచున్న ఎడల వీళ్ళని పోనివ్వండి. అంటే తన శిష్యులను ఏం చేయొద్దు అని. అంటే ఎంత నిస్వార్థమైన ప్రేమ చూడండి, త్యాగమైన ప్రేమ. నన్ను కదా వెతుకుతున్నారు, సో నన్ను పట్టుకొని సిలువ వేయండి, కానీ నా శిష్యులని మాత్రము మీరు వెళ్ళనివ్వండి, వాళ్ళకి మీరేమీ హాని చేయకూడదు. స్వార్థం లేదండి. మనం కూడా అలా యేసుప్రభులాగా రోజు రోజుకి స్వార్థం లేకుండా అలా మనం మారాలన్నమాట. అసూయ లేకుండా యేసుప్రభులాగా త్యాగమైన ప్రేమ. మరి యేసుప్రభు మనల్ని ఎట్లా ప్రేమించారో మన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించాలండి. యేసుప్రభుకి సాక్షులు అంటే యేసుప్రభులాగా త్యాగమైన ప్రేమతో ప్రేమించడం, తండ్రి చిత్తాన్ని చేయడం, నీతిగా జీవించడం. అలాగే ఇదిగో దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు పొరుగు వాళ్ళని ప్రేమించాలి. మంచి సమరయుడు. తీర్పులో ఏమి ప్రభు అడుగుతారండి, పరలోకానికి వెళ్ళాలంటే మత్తయి సువార్త 25:31 అనమాట. ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టావా, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చావా, రోగులని పరామర్శించావా, పరదేశులను ఆదుకున్నావా? అప్పుడు అవును అవును అని చెప్తే అప్పుడు పరలోకానికి వెళ్తాం. అయితే ఈరోజు మనం జయించవలసిన 3 శత్రువులు నిన్న మనం ధ్యానించుకున్నాము. యేసు ప్రభు జయించారు. అలాగే మనం కూడా జయిస్తే ప్రకటన గ్రంథం మీరు 3వ అధ్యాయం చదివినట్లయితే అక్కడ యేసు ప్రభు ఏమంటారంటే లవోడిసియా సంఘానికి ఆయన చెప్తూ ఉన్నారనమాట, మీరు కూడా జయిస్తే మీరు నా ప్రక్కన కూర్చుంటారు. నేను ఈ లోకాన్ని జయించి, శరీరాన్ని జయించి, నేత్రాశను జయించి, ఇప్పుడు నేను తండ్రి కుడి ప్రక్కన ఎలా కూర్చుని ఉన్నానో మీరు కూడా జయిస్తే నాలాగా మీరు నా కుడి ప్రక్కన కూర్చుంటారు అని చెప్తారనమాట. 7 సంఘాలు, ఆ 7 సంఘాలు నేను అని తీసుకోవాలన్నమాట. వాళ్ళు ఎట్లా ఉంటారంటే లవోడిసియా చాలా ధనవంతులు అనమాట. వాళ్ళు ఉలెన్ వ్యాపారం చేస్తారు, ఉలెన్ వస్త్రాలు అనమాట, బ్లాంకెట్స్ అట్లా. తర్వాత కళ్ళకి మందు తయారు చేస్తారు, చాలా ధనవంతులు. మీరు ఇవన్నీ తయారు చేసి అన్ని దేశాలకు పంపిస్తున్నారు. లవోడిసియా ఇస్ ఫేమస్ ఫర్ ఉలెన్ ఫెదర్ టచ్ క్లాత్స్ అనమాట. అలాగే ఈ ఐ ఆయింట్మెంట్, మీకు ఆత్మ వస్త్రాలు లేవు, నగ్నంగా ఉన్నారు, మీ కన్నులు గుడ్డిగా ఉన్నాయి, ఆత్మ కన్నులు. ఎందుకంటే వాళ్ళు వెచ్చగా లేరు, చల్లగా లేరు. అంటే చర్చికి వెళ్తున్నారు, చర్చిలో అయిపోతుంది ప్రార్థన, ఆ తర్వాత అంతా ఎంటర్టైన్మెంట్ అనమాట. ఇంకా ఇక్కడికి వెళ్ళాలి, క్రికెట్కి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, పార్టీలకు వెళ్ళాలి, రకరకాల ఎంటర్టైన్మెంట్స్ అనమాట. సో ప్రభు చెప్తున్నారు, మీరు చల్లగా లేరు, వెచ్చగా లేరు, నులివెచ్చగా ఉన్నారు, కాబట్టి నేను మిమ్మల్ని ఉమ్మేస్తానని చెప్తున్నారు అనమాట. మనల్ని అలా ఉమ్మి వేయకూడదండి. మీరు దర్శన గ్రంథం అంటే ప్రకటన గ్రంథం చదివితే ఎఫెసు సంఘం కూడా మొదటి ప్రేమతో మీరు నన్ను ప్రేమించట్లేదు. ఎఫెసు సంఘానికి ఏం చెప్తాడంటే, మీరు జయిస్తే, మొదటి ప్రేమతో నన్ను ప్రేమిస్తే, దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయాం, అలా మీరు ప్రేమించారంటే అప్పుడు మీరు పరలోకంలో జీవవృక్షపు ఫలాల్ని తినడానికి మీకు నేను అర్హతనిస్తాను. అంటే పరలోకానికి వెళ్తాం, అందరూ వెళ్ళరండి, పరలోకానికి అందరూ వెళ్ళరు,
యేసుప్రభు నడిచిన సిలువ మార్గంలో నడవాలి మనం. ప్రకటన గ్రంథం 2:11 ఏమంటారంటే, జయించిన వారు రెండవ మరణంచే బాధింపబడరు, జయించిన వారికి నేను జీవ కిరీటాన్ని ఇస్తాను. పౌలు జయిస్తాడు కదండి, అన్ని శోధనలని జయిస్తాడు కదా, శ్రమల్ని జయిస్తాడు. చెప్తాడు, నా కొరకు జీవ కిరీటాన్ని దేవుడు సిద్ధంగా ఉంచారు. రెండవ మరణం అంటే ఆత్మ నరకంలో వెళ్ళి కాలడం అన్నమాట. మనం ఆ రెండవ మరణం మనకి రాకూడదు. సో ఈ ముగ్గురు శత్రువులు ఈరోజు మనం చూద్దాం. నిన్న కూడా మనం ధ్యానించుకున్నాం, యేసుప్రభు జయించారు, ఆయన వెనకాల మనం కూడా ఉండి జయించాలన్నమాట. ఈరోజు ఉదయం లేవగానే ప్రభు నాకు ఇదే జ్ఞాపకం చేశారండి. యోహాను మొదటి లేఖ 2వ అధ్యాయము 15 నుంచి 17 వరకు అన్నమాట. మీరు ఈ లోకాన్ని కానీ లోకంలో ఉన్న దేన్ని ప్రేమించొద్దు, కింద వాటిని ప్రేమించే వాళ్ళ హృదయంలో దేవుడు ఉండడు, దయ్యాలు ఉంటాయన్నమాట. ఈ త్రాగుడు, ధనాశ, ఇవన్నీ తిండి, దయ్యాలు, ఇవన్నీ కూడా దయ్యాలే అన్నమాట. దొంగల గుహ అంటారు యేసుప్రభు. శుద్ధి చేస్తారు. అందుకే శుద్ధి చేయండి ప్రభా, నేను కూడా అడుగుతాను, శుద్ధి చేయండి. పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి అగ్ని దహించి వేయాలి. ఏలియా ప్రార్థించినప్పుడు ఎట్లా అగ్ని వచ్చి ఆ బలిని దహించి వేసిందో అట్లా దహించాలన్నమాట. ఏవైతే సైతాన్ నుంచి వచ్చాయో ఇవన్నీ శరీరంలో పుట్టే కోరికలు కానీ, ఆ తర్వాత నేత్ర ఆశ కానీ, ఆ తర్వాత జీవపు డంబము, ఇవన్నీ కూడా నశించిపోతాయి. ఈ లోకం నశించిపోతుంది, కానీ దేవుని చిత్తం చేసేవాళ్ళు, ఈ లోకంలో దేవుని చిత్తం చేసేవాళ్ళు ఈ లోకంలోనే దేవుని సన్నిధిని హృదయంలో ఆయనని మోస్తూ పరలోకంలో మనం దేవునితో ఉంటామన్నమాట. అయితే ప్రొద్దున ఇది జ్ఞాపకం చేసి ప్రభు తర్వాత ఏం జ్ఞాపకం చేశారంటే, హెబ్రీ పత్రిక 11-12 అధ్యాయాలండి. అయితే అక్కడ ఏముంటుందంటే 11 అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా ఉంటుందండి. అక్కడ మరి ఎట్లా వాళ్ళు సంసోన్ కూడా జయిస్తాడు, దావీదు కూడా దేశాలని జయిస్తాడు కదండి. ఆయన వెళ్ళిన చోటల్లా దేవుడు ఆయనకు విజయం ఇచ్చాడంట. మీరు 2వ యోహానులో 8వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే 8 నుంచి 14-15 వెళ్ళిన చోటల్లా దేవుడు జయం ఇస్తూ ఉన్నారనమాట. సైతాన్ అది భరించలేక ఆయన జీవితంలోనికి ఒక స్త్రీని పంపించేస్తాడు, ఆయన పడిపోతాడు అనమాట. కానీ మనం అట్లా పడిపోకూడదు. ఇంతమంది ఉన్నారు విశ్వాస వీరులు, వీళ్ళందరూ దేశాల్ని జయించారు అని చెప్తాడనమాట. దేశాల్ని జయించిన వీరులు ఉన్నారు ఇక్కడ. అయితే వీటన్నిటికంటే 11వ అధ్యాయం చివరిలో ఏం చెప్తాడంటే, నేను మీకు ఇంకొక ఉత్తమమైన మార్గాన్ని చూపిస్తాను. ఎందుకంటే దేశాల్ని జయించడము అనేది ఉత్తమమైన మార్గం కాదనమాట. దేశాల్ని జయించడము ఈ లోకంలో ఉత్తమమైనది కాదు, కానీ ఇంకొక ఉత్తమమైన మార్గం 12వ అధ్యాయం బిగినింగ్లో చెప్తాడనమాట. ఏంటి అనంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించి ఉండగా, అబ్రహాం ఉన్నాడు ఇక్కడ మనకి కదా, మోషే ఉన్నాడు అనమాట, దావీదు ఉన్నాడు, గిద్యోను ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారనమాట, సారా, ఇంకా రాహాబ్, వీళ్ళందరూ ఉన్నారు. ఇంతమంది ఉన్నారు. నేనేమనుకుంటా అంటే, ఇదిగో నాకు ఇక్కడ శౌరి వారు ఉన్నారు, ఇక్కడ మరి అంతోని వారు ఉన్నారు, ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి ఉన్నారు, హంగేరి ఎలిజబెత్ అమ్మ ఉంది, పేతురు ఉన్నాడు, పౌలు ఉన్నాడు. నేను వీళ్ళని తీసుకుంటానండి, ఎక్కువగా వీళ్ళని తీసుకుంటాను అనమాట. ఇంతమంది ఉన్నారు మీకు. అయితే మనం వీళ్ళందరినీ కాకుండా, అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి వీరులు అనమాట, వీళ్ళందరినీ కాకుండా, ఎందుకంటే వాళ్ళలో ఒక్కొక్క లోపం ఉంది అక్కడ. అబ్రహాం అయితే అబద్ధాలు చెప్తూ ఉంటాడు, తన భార్యని చెల్లెలు అని చెప్తాడు ఫరో రాజు దగ్గర, అబీమెలెకు దగ్గర అనమాట. దావీదేమో ఒక స్త్రీతో, ఒక్కొక్క బలహీనత ఉంది. కానీ నూతన నిబంధనలో దేవుడు తన కుమారుణ్ణి రాజుగా పంపించాడు. పాత నిబంధనలో దావీదు రాజులు కానీ, మరి ఉత్తర ఇజ్రాయెల్ని పరిపాలించిన రాజులు కానీ ఎవరూ దేవుడు కోరుకున్న విధంగా లేరనమాట. కనుక దేవుడు తన కుమారుణ్ణే రాజుగా పంపిస్తాడు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు మనకి 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు. అయితే ఇప్పుడు మన దృష్టి వాళ్ళ మీద వద్దు, ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్నాం మనం. కనుక మన దృష్టి విశ్వాసమునకు కర్తయు దానిని ముగించువాడునైన యేసుక్రీస్తు మీద మన దృష్టిని పెడదాం, వీళ్ళందరి మీద కాదు. నూతన నిబంధనలోకి వచ్చేసాం మనం. అప్పుడు ఆయన ఏం చేశాడు? యేసుక్రీస్తు మీద, దేని మీద దృష్టి పెట్టాలి? ఆయన బాధల్ని అనుభవించాడు, అవమానాలని లెక్క చేయలేదు.
ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు, ఎంత సిలువ మరణం, అవన్నిటినీ ఆయన జయించి ఇప్పుడు ఆయన తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నాడు. కనుక ఆయనని మాదిరిగా తీసుకుందాము. మనం మాదిరిగా తీసుకోవాల్సింది ఆయననండి. ఆయన ఈ లోకాన్ని ప్రేమించలేదు, ధనాన్ని ప్రేమించలేదు, సువార్త పేరుతో ధనాన్ని ప్రేమించలేదు. ఆయన దేవుని చిత్తం చేయడానికి తన శరీరాన్ని అర్పించాడు. మనం కూడా దేవుని చిత్తం చేయడానికి మన శరీరాన్ని అర్పించాలి. మరియ తల్లి మనం ధ్యానించుకుంటున్నాం కదా, పరిశుద్ధ మాత. సొలొమోను రాజులాగా ఆమె పెద్ద దేవాలయం కట్టించలేదు, ఆయన కట్టిస్తాడు 7 సంవత్సరాలు, కానీ తన దేహాన్ని దేవాలయంగా మార్చింది. రోమా 12:1-2 అన్నమాట. పౌలు ఏం అది పౌలు సువార్త అంటారండి, రోమా పత్రిక. ఆయన ఏం రాస్తాడంటే, ఇదిగో మీరు దేవునికి పరిశుద్ధులు, ప్రియులు కనుక మీ దేహాన్ని పరిశుద్ధంగా సజీవ యాగంగా ఆయనకి సమర్పించుకొనండి అని మిమ్మల్ని ప్రతిమాలు కొంచున్నాను. ఇదే సత్యమైన ఆరాధన. మీ దేహాన్ని దేవునికి అర్పించడం సత్యమైన ఆరాధన. మీరు ఈ లోక ప్రమాణాలని అనుసరించకండి. ఈ లోకులందరూ ఏదో చచ్చిపోయిన చేపలు సముద్రంలో, ఆ సముద్రం అలలకి కొట్టుకొని పోతాయి కదా, ఎందుకంటే చచ్చిపోయినాయి. కానీ జీవం ఉన్నవి అలా కొట్టుకొని పోవు, అవి ఎదురీదుతాయి. మనం జీవం గల దేవుని యొక్క ఆత్మని కలిగి ఉన్నాం కనుక లోకంలాగా ధనాశ కాదండి, త్రాగుడు కాదు, తిండి కాదు, అధికారం కాదు. మనం దేవుని యొక్క చిత్తం చేయాలి, ఆయనకి మహిమకరంగా. You will glorify my name on this earth. You are my servant. God is talking to you. Isaiah 49:3 You are my chosen servant. You will glorify my name. నీవు నేను ఎన్నుకున్న సేవకుడు, నీ వలన నాకు కీర్తి కలుగుతుంది. యేసు ప్రభుకి మహిమ కలగాలండి మన వలన అన్నమాట. మనము ఈ లోకాన్ని ఆరాధించకూడదు. ధనం అని అంటే అదొక పిచాచి, పిచాచి. ధనాన్ని ఆరాధించే వాళ్ళు దేవుణ్ణి ఆరాధించలేరండి. ఈ 3 శత్రువులు మనం ఒకసారి చూద్దాము. హెబ్రీ పత్రిక చూసాము, తర్వాత రోమా 12 కూడా చూసాం. ఈ లోక ప్రమాణాలని అనుసరించొద్దు. మనం అనుసరించాల్సింది ఒకే ఒకరిని, యేసు ప్రభుని. ఆయన ధనం సంపాదించాడా, సువార్త బోధిస్తాడు కదండి. ఆ తర్వాత అపోస్తులు కానీ, మరి ఆ తర్వాత పౌలు కానీ సువార్తని బోధించిన తర్వాత డబ్బులు పోగు చేసుకున్నారా? ప్రాణాన్ని ప్రభు కోసం అర్పించాలి. అది సత్యమైన ఆరాధన. అబ్రహాం అంటాడండి, మరి ఆదికాండం 22లో నీ కొడుకు ఇస్సాకుని బలిగా ఇవ్వు అంటే ఆయన 2 పనివాళ్ళని కూడా తీసుకొని మోరియా కొండ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ కొండను చూసి పనివాళ్ళతో చెప్తాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను బాబు పైకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి వస్తాం. అప్పుడు ఆరాధించడానికి ఆయన గిటార్ తీసుకెళ్ళాడా, లేకపోతే ఇవి అన్నీ తీసుకెళ్ళాడా, లేకపోతే వర్షిప్ టీమ్ని తీసుకెళ్ళాడా? మరి ఏంటండి ఆయన ఆరాధించింది? నీ కొడుకుని అర్పించు అంటే ఆయన విధేయించాడు. వర్షిప్ ఈజ్ ఒబీడియన్స్ టు గాడ్స్ వర్డ్. వర్షిప్ అంటే నోటితో పాటలు పాడడం కాదండి, ఇన్స్ట్రుమెంట్స్ కాదు. దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగి జీవించాలి. అదే చెప్తున్నారు కదా, మీరు చూడండి, ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించేదమా అని మీ జీవితాన్ని గురించి మీరు చింతించొద్దు. యేసు ప్రభు చెప్తున్నారు మత్తయి సువార్త 6:22 నుంచి అక్కడ 33లో ఆయన ఏమంటున్నారంటే, మీరు మొదట దేవుని రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి. మరి 7వ కీర్తన 11వ వచనంలో అక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడే చెప్తున్నారండి, దావీదు ద్వారా చెప్తున్నారు, దేవుడు నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. నీతిమంతులు ఆయన దివ్యముఖాన్ని చూస్తారు. ఆయన ఏదైతే ప్రేమిస్తున్నాడో యేసు ప్రభు తండ్రి దేవుడు, దాన్ని మనం ప్రేమించాలి. ఆయన దేన్ని అసహించుకుంటాడో మనం దాన్ని అసహించుకోవాలి. దాని గురించి కూడా చెప్పమన్నారు ప్రభు. సామెతలు 6:16లో దేవుడు అసహించుకునే 7 కార్యాల గురించి అన్నమాట. ప్రిపేర్ అవుతున్నానంటే దేవుడిని అడుగుతున్నా, ఏం చెప్పాలి ప్రభు అని. ఆయన అసహించుకునే మనం అసహించుకోవాలి, ఆయన ఏవగించుకునే మనం ఏవగించుకోవాలి. ఆయన దేన్ని ప్రేమిస్తే మనం కూడా దాన్ని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించండి, పొరుగు వాళ్ళని ప్రేమించండి. లోకాన్ని ప్రేమించొద్దని చెప్పారు కనుక మనం ప్రేమించకూడదు దేవుని బిడ్డలుగా.
ఈ లోకంలోంచి వెళ్ళిపోయేటప్పుడు ఆత్మల్ని తీసుకొని వెళ్ళాలి, అనేకులను దేవునితో కనెక్ట్ చేయాలి. బాప్తిస్మ యోహాన్ లాగా, యేసు ప్రభులాగా, పౌల్లాగా, అపోస్తులాగా, పునీతులాగా ఆ అగ్ని దేవుడు మీలో రగిలించుదురుగాక. ఈ 3 శత్రువులు అనుకున్నాం కదా. మొదటి శత్రువు ఏంటంటే లోకాన్ని మనం జయించాలన్నమాట. లోకంలో ఏం కనబడుతుందండి ఇప్పుడు ఎక్కువ ఏంటి, అన్నదమ్ముళ్ళు కూడా మాట్లాడుకోవట్లేదు. అంటే ఏం జరిగింది అంటే ఆస్తుల విషయం, చాలా ఆస్తి కానీ మాట్లాడుకోవట్లేదు. చిన్న చిన్న విషయాలు, పెద్ద చాలా ఆస్తున్నప్పుడు కొంచెం ఒకరికి అటు ఒకరికి ఇటు పర్వాలేదు అనుకోవచ్చు కదా, మాట్లాడుకోవట్లేదు అనమాట. అప్పుడు ఈ ధనాశ పౌలు చెప్తాడండి తిమోతికి లేఖ రాస్తూ, ఆయన 1 తిమోతి మొదటి లేఖలో 6వ అధ్యాయం అన్నమాట. తిమోతిని ఎఫెసు చుట్టూ ఉన్న సంఘాలకి ఆయన 64లో బిషప్గా అపాయింట్ చేసి సంఘాన్ని ఎలా నడిపించాలి అని ఆయనకి మరి ఆదేశాలు ఇస్తాడనమాట. అప్పుడు ఇలా చెప్పమని చెప్తాడు. 2వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే సంఘ ఆరాధనకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, అందరి కొరకు మనం ప్రార్థించాలని చెప్తాడు. స్త్రీలు వస్త్రధారణ చాలా మర్యాదగా ధరించుకోవాలి అని కూడా చెప్తాడనమాట. ఆ తర్వాత 3వ అధ్యాయంలో ఆయన నాయకులు ఎట్లా ఉండాలి, సంఘాన్ని నడిపించే నాయకులు త్రాగుబోతులుగా ఉండకూడదు అని చెప్తున్నాడు. దోషరహితులుగా ఉండాలి, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి అని చెప్తున్నాడు అనమాట. 6వ అధ్యాయం చివరికి వచ్చేసరికి 6:6 సరేనా. అక్కడ ఏమంటాడంటే సంతృప్తితో కూడిన దైవభక్తి లాభసాధకమైనది. సంతృప్తి ఉండాలి, ధనాశ ఉండొద్దు. దేవుని ప్రార్థన చేస్తూ 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 ఇంకా ధనము ఎందుకండి, ధనం ఎంత కావాలి మనకి, అన్నపానీయాలు లభిస్తే చాలు. ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏం మనం తీసుకొని రాలేదు, పుట్టినప్పుడు ఏం తీసుకురాలేదు, మళ్ళీ పోయేటప్పుడు ఏం తీసుకొని వెళ్ళం. మనం తీసుకొని వెళ్ళాల్సింది ఆత్మల్ని తీసుకొని వెళ్ళాలి. ఎవరు నరకానికి వెళ్ళొద్దు, మనందరం పరలోకంలో ఉండాలి. అందుకొరకే కదా ఇంత ప్రయత్నం. ధనాశ అన్ని అనర్థాలకి మూలం. ఇంగ్లీష్లో అయితే లవ్ ఫర్ మనీ ఈజ్ రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ద సిన్స్. అంటే ధనాశ అన్ని పాపములకు మూలం అంట. ఈ ధనాశ అనే పెద్ద పిచాచు వస్తే ఇంకా వేరే పిచాచులు వస్తాయి. హత్యలు చేయడం, పోట్లాడుకోవడము, అసూయలు, కలహాలు, కక్షలు ఇవన్నీ వస్తాయన్నమాట. కనుక ధనాశ నుండి మీరు దూరంగా పారిపోండి. ఫ్లీ ఫ్రమ్ లవ్ ఆఫ్ మనీ, లవ్ ఫర్ మనీ. పారిపోవాలంట. సర్పాన్ని చూస్తే ఎట్లా పారిపోతామో అట్లా పారిపోవాలంట. బైబిల్లో చాలామంది ఉన్నారండి, కానీ ఒకరిద్దరు మనం చూద్దాము. ధనాశ వల్ల సర్వాన్ని కోల్పోయినటువంటి వ్యక్తులు అన్నమాట. రాజుల్ని మనం చూస్తే అహబ్ రాజు అండి. 1వ రాజుల గ్రంథంలో 21వ అధ్యాయంలో అహబ్ రాజు ఆయన చాలా పొరపాట్లు చేస్తాడు. ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత దైవ భీతి లేకుండా ముందుగా ఆయన అన్యుల స్త్రీని పెళ్లి చేసుకుంటాడనమాట. అన్యులని పెళ్లి చేసుకోకూడదు అని దేవుడు మరి నిర్గమకాండంలో 34లో 16వ వచనంలో చెప్తాడనమాట. మోషేకి చెప్తాడు ధర్మశాస్త్రంలో, మీరు అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవద్దు, ఎందుకంటే మీ పిల్లలకి అనమాట, మీ పిల్లలకి అన్యుల అమ్మాయిల్ని పెళ్లి చేస్తే అప్పుడు ఆ అమ్మాయిలు మీ కుమారుల హృదయాన్ని అన్యుల దేవతల మీద వాళ్ళు మరలుస్తారు, కనుక వద్దు అని చెప్తాడనమాట దేవుడు. అయినా కూడా ఈయన చేసుకుంటాడండి, జెజెబెల్ని చేసుకుంటాడు. అందువల్ల ఆయన కుటుంబం, ఆయన మరి ఇజ్రాయెల్ దేశంలోనే చాలా ఘోరమైన పనులు జరుగుతాయన్నమాట. ఒకసారి ఈయన మరి తన భార్యతో కలిసి అనమాట, జెజెబెల్తో కలిసి ఎస్రాయేలు అనే ప్రాంతానికి వెళ్తారు. వాళ్ళకి అంటే ఇజ్రాయెల్ దేశంలో అదొక ప్లేస్ అనమాట. అక్కడ కూడా ఒక ప్యాలెస్ ఉంటుంది. రాజులు కదండి, వింటర్ ప్యాలెస్, సమ్మర్ ప్యాలెస్లు అన్నీ ప్రజల డబ్బు కదా. అక్కడ ప్యాలెస్ ఉంటే అక్కడికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ పాపం నాబోత్ అనే ఒక చిన్న రైతు అండి, ఒక కొద్దిగా 2 ఎకరాల ద్రాక్ష తోట ఉంటుందేమో, ఆయన చూస్తాడనమాట రాజు ప్యాలెస్ ప్రక్కన ఉండడం. ఆయనకు వచ్చింది కష్టం అనమాట. అప్పుడు రాజు ఆయన దగ్గరికి వెళ్ళి, అబ్బాయి ద్రాక్ష తోట నాకు అమ్ముతావా, నేను కూరగాయలు పండించుకుంటాను, నీకు ఇంకో ద్రాక్ష తోట కావాలంటే ఇస్తాను, లేదంటే నువ్వు డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇస్తాను. బాగానే అడుగుతాడు. అడిగితే ఆయన అంటాడు, మహారాజా నన్ను మన్నించండి, ఇది మా పిత్రార్జితం, మా తాత ముత్తాతల నుంచి వచ్చింది, కనుక సెంటిమెంట్ ఉంటుంది కదండి, మా పిల్లలకి వెళ్ళాలి అని.
అలా ఉండాలి నిజంగా. మీరు ఏది పొందారో పొలాలు, ఆస్తులు మీ అమ్మ నాన్న నుంచి, మీ కష్టం కాదు కదా, అది నెక్స్ట్ వాళ్ళకి వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా పాపం ఆయన అంటాడు నేను అమ్మను అని చెప్తే ఆ రాజు ముఖం చిన్నగా అయిపోతుంది. ఇంటికి వచ్చేస్తాడు, ప్యాలెస్కి వచ్చి ఇంకా మరి సాయంకాలం డిన్నర్ పార్టీ, మ్యూజిక్ అంతా ఉంటుంది. ఆయన రమ్మంటే భార్య వచ్చి అడుగుతుంది అనమాట, జెసబెల్. అంటే నేను రానంటాడు. ఎందుకు అట్లా డల్గా ఉన్నారు, అంత డల్ అయిపోయినారు, ఎందుకు ముఖం చిన్నగా ఉంది అని అంటే, ఇదో నాబోతుని ద్రాక్ష తోట అమ్మమంటే అమ్మనన్నాడు అని చెప్తే, ఓ ఇంత చిన్నదానిక, ఇదేనా ఇజ్రాయెల్ రాజు యొక్క సామర్థ్యం అని ఆమె ఏం చేస్తుంది, రాజుకు చెప్పకుండా అక్కడ జెజ్రీల్లో ఉన్న పెద్దలకి లేఖ రాస్తుంది రాజు పేరు మీద. రాజు యొక్క ముద్ర వేస్తుంది. అంటే ఫోర్జరీ అంటారు కదండి. అహాబు రాజునైనా నేను రాయినదేమనగా మీరు ప్రజల్ని పోగు చేయండి, ఉపవాస ప్రార్థన అని చెప్పండి. వాళ్ళు వచ్చినప్పుడు 2 దుష్టులని మీరు పెట్టుకొని వాళ్ళకి డబ్బిచ్చి ఆ నాబోతుని తీసుకొచ్చి నాబోతు మీద కూటసాక్ష్యం చెప్పించి రాజుకు వ్యతిరేకంగా, మరి మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాడు అని చెప్పి ఆయనని రాళ్లతో కొట్టి చంపించండి. అమ్మో రాజు రాస్తాడు కదా అని వాళ్ళు అలాగే చేస్తారండి. పాపం ఆయనని పిలిచి రాళ్లతో కొట్టి చంపేస్తారు. భార్య పిల్లలు వచ్చి అడిగితే వాళ్ళని కూడా చంపేస్తారు. అప్పుడు ఆయన రక్తం ఇట్లా ఎట్లా కొట్టి చంపుతారో రాళ్లతో, ఆయన రక్తం ఇట్లా పారుతుంటే చచ్చిపోయినప్పుడు ఆ కుక్కలు వచ్చి నాకుతాయండి. ఎవ్వరూ నోరు తెరిచి అడగరు అన్యాయం ఏంటి అని. కానీ దేవుడు పైనుంచి చూసి ఏలియాని పంపిస్తాడు. అహబ్రాజుకి చెప్తాడు ఇంత అన్యాయం. అప్పటికే అహబ్రాజు మరి ద్రాక్ష తోటలో ఉంటాడు. భార్య చెప్తుంది ఇదిగో ద్రాక్ష తోట మనదైంది వెళ్ళండి అని. ఎలా అని కూడా అడగడు. అలా ద్రాక్ష గుత్తులు చూస్తుంటే ఒక అమాయకుడిని చంపి ఆయన యొక్క పొలాన్ని నువ్వు ఆక్రమించుకున్నావు కదా, ఏ కుక్కలైతే నాబోతు రక్తాన్ని నాకాయో అవే కుక్కలు నీ యొక్క రక్తాన్ని నాకుతాయి. న్యాయాధిపతి అయిన దేవుడు, ధర్మాత్ముడైన దేవుడు ధర్మాన్ని జరిపిస్తారు. నీ భార్య చూడు జెసబెల్ గురించి చెప్తారు. నీ పిల్లలు ఒకవేళ ఇప్పటి నుంచి పట్టణంలో చచ్చిపోతే కుక్కలు పీక్కొని తింటాయి, పొలాల్లో చచ్చిపోతే రాబందులు పీక్కొని తింటాయి. అలాగే జెసబెల్ని గురించి చెప్తున్నారు, ఏ కుక్కలైతే నాబోతు రక్తాన్ని నాకాయో అవే కుక్కలు ఆమె రక్తాన్ని నాకుతాయి అని. అదే జరుగుతుందండి. తర్వాత ఘోరమైనటువంటి ఆ దేవుని యొక్క శిక్ష వీళ్ళ మీదకి వస్తుంది. జెహూ అనే ఒక క్రూరుడైనటువంటి సైన్యాధికారులు, క్రూరులుగా ఉంటారు కదా, చంపడంలో యుద్ధం ఆయనని రాజుని చేసి ఆయన ద్వారా వీళ్ళ కుటుంబాన్ని మరి దేవుడు నాశనం చేస్తారు. అయితే మరి అహబ్ మాత్రము పశ్చాత్తాపడి క్షమించమంటే నువ్వు పశ్చాత్తాపడ్డావు, క్షమించమన్నావు కనుక ఈ శిక్ష నీ కాలంలో కాకుండా పోస్ట్ పోన్ నీ కుమారుని కాలంలో జరుగుతుంది. జెసబెల్కి మాత్రం ఏ దైవ భీతి లేదండి. తర్వాత అహబ్రాజు మరణించిన తర్వాత ఆమెని పైన వాకింగ్ చేస్తూ ఉంటే ప్యాలెస్లో ఆమె సెక్యూరిటీ గార్డ్స్ అన్నమాట. జెహూ వస్తాడు, ఆ క్రూరుడైనటువంటి రాజు అన్నమాట. ఎలీషా యొక్క శిష్యులు ఆయనను అభిషేకిస్తారు. ఆమెని క్రిందికి తోసేయండి అంటే క్రిందికి తోసేస్తారండి. తోసేసిన తర్వాత ఇంకా కుక్కలు వచ్చి ఆమె రక్తాన్ని కూడా తాగుతాయి. ఎందుకు చెప్తున్నా అంటే ఉన్నదాంతో తృప్తిగా ఉందాం. ఈ లోకంలో ఏదైనా పొందాలని పరలోకాన్ని పోగొట్టుకోకూడదండి. అందుకే యేసుప్రభు అంటారు మత్తయి 16:26, మానవుడు ఈ లోకమంతా జయించి ఆత్మని కోల్పోతే ఏం లాభం, ఆత్మ నరకంలో కాలడాన్ని అన్నమాట చెప్తున్నారు. మనం ఈ లోకంలో ఏదో పొందాలని పరలోకాన్ని పోగొట్టుకోకూడదండి. ఈ ధనాశకి ఉపవాసం ఉందాం. కన్నులు చూసిందంతా మనం పొందకూడదు. కింద వాటిని చూడొద్దు, పైన ఉన్న దేవుణ్ణి చూడాలి. దేవుని వాక్యాన్ని చూడాలి. మనం యేసు ప్రభుని చూడాలి. ఈ వాక్యంలో యేసు ప్రభుని చూడాలి. పౌలు అంటాడు ఎఫెసీ 1:18 వీళ్ళ కన్నులు తెరువు, వీళ్ళు పరిశుద్ధ గ్రంథంలో యేసు వెలుగుని చూచినట్లుగా. దేవుడు ఆ కృపని మనకి దయచేదురుగాక. బైబిల్ గ్రంథం చదువుతుంటే మధురంగా
తేనెలాగా ఉండేటట్లుగా మిమ్మల్ని అభిషేకించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, ఇదో సైతాను పంపించే ఈ శత్రువులని మేము జయించాలి ప్రభా. ధనాశ అనే శత్రువుని మేము జయించాలి. శరీర వాంఛలు, నేత్రాశ, జీవపు డంబం, ఈ శత్రువులకి మేము పడిపోకూడదు. ఎలా అహబు బలైపోయాడో, ఆయన కుటుంబం బలైపోయిందో, మేము మాత్రం బలి కాకూడదు ప్రభా. వాటిని మా పాదముల కింద చితకద్రొక్కించాలి. ఎలా సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి నైనా ఆయన జయించాడు ప్రభా, అలా మేము కూడా జయించాలి. పునీతులు, అపోస్తులు, యేసయ్యా మీరెట్లా జయించారు? లోకాన్ని ప్రేమించలేదు ప్రభా, శరీరాన్ని ప్రేమించలేదు, దేవుని చిత్తానికి అప్పగించారు. అలాంటి కృప మాకు దయచేయండి. ఉపవాసము ఈ విషయాల్లో మేము చేయాలి ప్రభా. ధనాశకి, తిండిబోతు ధనానికి, త్రాగుడికి ప్రభా, అధికారానికి ఉపవాసం ఉండడానికి పరిశుద్ధాత్మని మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మనం బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు మన హృదయంలో ఆ వాక్యము మండి, ఇర్మియా అంటాడు మండుతుంది, మండి ఇవన్నీ కూడా కాలిపోతాయి. మన హృదయంలో, మనసులో యేసు ప్రభువే మెయిన్ కేంద్రంగా, సెంటర్గా ఉంటారు. క్రైస్ట్ సెంటర్డ్ హార్ట్ని, క్రైస్ట్ సెంటర్డ్ మైండ్ని దేవుడు మీకు దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు